తమ్ముళ్ళు ఈరోజు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన చేస్తే మీరు ఉద్ధరించింది ఏంటని నేను అడుగుతున్నా. జాతీయ పార్టీలుగా మీకు ఒక బాధ్యత ఉంది. మీరు ఆ బాధ్యత నెరవేర్చలేదు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ చేశారు. వారు చట్టాలు తెచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చారు. కనీసం అవి కూడా అమలు చేయకపోతే మిమ్మల్ని ఏమని అర్థం చేసుకోవాలని అడుగుతున్నా. ఇంకో పక్క మన ప్రభుత్వం అవినీతిలో కూరకపోయిందని నేను ఒకటే చెప్తున్నా. దేశంలో తక్కువ అవినీతి ఉండే 3 రాష్ట్రాల్లో 3వ రాష్ట్రం మనది. ఆ విషయం ప్రధానమంత్రి గుర్తుపెట్టుకోవాలి. మీరు అవినీతిలో కూరుకుపోయారు. రాఫెల్ డీలు 43,000 కోట్ల రూపాయల అవినీతి. సమాధానం చెప్పరు. సుప్రీంకోర్టు కూడా తప్పుడు సమాచారం ఇస్తారు. మీరు ఇలాంటివి చేసి మమ్మల్ని విమర్శిస్తారని అడుగుతున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే నేను అడిగాను, 2,000 రూపాయలు రద్దు చేయండి, 500 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీకి ప్రాధాన్యత ఇవ్వండి. ఒక సెల్ ఫోన్ ఉంటే బ్యాంకుల్లో గాని ఎక్కడ కావాలన్నా పని అయిపోతుంది. ఎందుకు మీరు 2,000 రూపాయలు పెట్టారు? మీ 2,000 రూపాయల వల్లనే అవినీతి వస్తా ఉందని చెప్పాను. నేను ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా, మీరు ఆలోచించండి. నేను 4.5 సంవత్సరాలు రాత్రింబగళ్ళు మీకోసం పనిచేశాను. రేపు ఎన్నికలు వస్తే మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టాలన్నా తమ్ముళ్ళు అమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. అవసరమైతే ఇంకా పింఛన్లు ఎక్కువ ఇస్తాం.